వాళ్ళకి ఆయన ఇచ్చింది 18,000 రూపాయలు చేయూత అనేది ఇచ్చుకొచ్చాడు కదా పెన్షన్కు బదులుగా, అవన్నీ పోయినాయి కదా. అట్లాగే కారులో వాళ్ళకి 10,000 రూపాయలు అన్నీ పోయినాయి కదా. ఇప్పుడు వాటిట్లలో 18 ఏళ్ళకి ఇస్తానన్నది అది వెయిట్ చేస్తున్నారు. అసలు దాని నోరు మెదపట్లేదు దాని మీద. అసలు ఫస్ట్ చెప్పింది అదే, మహిళా శక్తి పేరుతో ఫస్ట్ అనౌన్స్ చేసింది అదే. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా 18 ఏళ్ళు దాటిన వారికి 1,500 అనేది సూపర్ 6 లో ఫస్ట్ ప్రకటించింది. అసలు ఈ రోజు వరకు దాని గురించి మాట్లాడుతున్నారా? ఈ తల్లికి వందనం ఏడాది అన్నారు, మళ్ళీ నిన్నటి రివ్యూ మీటింగ్లోనేమో ఈ పాయింటే వచ్చింది. ఏంటది, మత్స్యకారులకు ఇద్దాం, తర్వాతన రైతులకు ఇద్దాం. అది కూడా మళ్ళీ దాంట్లో వార్త ఏం రాశారు, కేంద్రం 6,000 ఇస్తుంది, మిగతా 14,000 మనం ప్లాన్ చేద్దాం. కానీ కేంద్రం ఇస్తుంది ఎంత, 10,000. వీళ్ళు దాన్ని మళ్ళీ 6,000 అని చెప్పి అబద్ధం ఎందుకు చెప్పడం పేపర్లో? కాబట్టి సంథింగ్ పోలేడనండి. నిజంగా చెప్పాలంటే రాష్ట్రానికి కేంద్రం బోర్డు భారాలు తగ్గించింది. ఇప్పుడు ఇదివరకు రేషన్ బియ్యం రాష్ట్రాందే, దాంట్లో కేంద్రం వాటా ఉండేది. ఇప్పుడు కేంద్రం కంప్లీట్గా ఫ్రీ ఇస్తోంది, రాష్ట్రం వాటా ఏం లేదు ఇక అందులో. కాకపోతే ఎక్స్ట్రా కార్డులు ఉంటాయి, అంటే కేంద్రం ఇచ్చి 85 లక్షలు కాకుండా ఎక్స్ట్రా కార్డుల వాళ్ళకి రాష్ట్రం ఇచ్చుకోవాలి. అది ఇప్పుడు ఉన్నటువంటిది. అంటే సగం భారం పోయినట్టేగా నీకు రేషన్ బియ్యం. అట్లాగే ఇదివరకు ఆరోగ్యశ్రీ ఫుల్గా నువ్వే కట్టుకోవాలి. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ వచ్చాక దాదాపుగా సగం వాళ్ళే కడుతున్నారు. 800 నుంచి 1000 కోట్లు వాళ్ళు కడుతున్నారు ఏడాదికి. ఇంకా నువ్వు కట్టుకోవాల్సింది ఎంత, మిగతాదే కదా. కాబట్టి ఇట్లాగా ఇప్పుడు దాదాపుగా కేంద్రం ఇచ్చేటటువంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు మత్స్యకారులకి దాంట్లో 5,000 రూపాయలు ఎంతో కేంద్రం ఇస్తుంది. అట్లాగే ప్రతి దాంట్లో కూడా కేంద్రం ఉంటుంది. కాకపోతే ఏంటంటే చాలా భారాలు తగ్గించింది, కానీ అంతా వీళ్ళే చేసుకుంటున్నట్టు చెప్తారు. రెండవది ఏంటంటే సమస్యల ఆచరణలోకి వచ్చేటప్పటికి ఈ వీళ్ళు ఇచ్చిన పథకాలే పబ్లిక్ దగ్గర సమస్య, అవి అమలు కాకపోతే. అవును, కానీ ఇప్పుడు ఇక్కడ పరుగులు పెట్టాల్సింది పాలకుల అధికారుల, ఫైనల్గా పాలకులు అధికారులు కాదు, పాలన పరుగులు.